టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసనగద్భితానలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదాదహుతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకభాషమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యాయ నమః. మనకి ఈ వారంలో గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. రాహువు కుంభరాశిలో ఉన్నాడు, శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు, మరి కేతువు ఈ యొక్క సింహరాశిలో ఉన్నాడు. ఈ వారంలో రవి 16వ తేదీ నుంచి మనకి ఈ యొక్క సింహరాశి ప్రవేశము. ఇక గురుడు వచ్చేసరికి మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు. కుజుడు మనకి ఆగస్టు 2 నుంచి మనకి మిథున రాశి ప్రవేశం చేస్తున్నాడు. అలాగే ఈ యొక్క బుధుడు మనకి ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నాడు. దీన్ని బట్టి ఈ వారంలో ఒక్కొక్క రాశి వారిగా 12 రాశుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. మకర రాశి. ఈ రాశి వారికి అందరికీ కూడా అష్టమ కేతుగ్రహ ప్రభావం అధికంగా ఉంది. రవి 15వ తేదీ నుంచి మరి ఈ యొక్క సింహరాశిలోకి వచ్చాడు. దానివల్ల ఆరోగ్యాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఇంతవరకు మకర రాశి వాళ్ళు ఒక జెండా ఎగరేశారు. ఎన్నో 25 కోట్లకు తగ్గకుండా ఏ మకర రాశి వాళ్ళు కూడా సంపాదించలేదనేటటువంటిది వాస్తవం. నిజం చెప్పాలంటే, అంటే అందరూ సంపాదించలేరు అనుకోండి, అట్లీస్ట్ మెజారిటీ మంది సంపాదించారు వ్యాపారాల్లో. అటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యకరంగా మరి లాస్ వచ్చింది అండి అని అంటే ఏలినడిసినప్పటి నుంచి చెప్తున్నారు. అలాగే స్థలాలు కూడా కొన్నటువంటి వాళ్ళు, ఏమండి మేము చక్కటి బిజినెస్ అండి 25 కోట్లు సంపాదించాము, కానీ మరి ప్రస్తుతం లాస్ వచ్చిందండి అనేటటువంటి పరిస్థితి. అప్పుడప్పుడు చచ్చిపోవాలనిపిస్తుందండి అంటున్నారండి. ఇది అష్టమ కేతుగ్రహ ప్రభావం. ఇలాంటివి చేయకండి. మీరు ఈ డిప్రెషన్ నుంచి మీరు బయటకు వచ్చేస్తారు. అలాగే ఒక నూతన స్త్రీ మీకు మీ జీవితంలో ప్రవేశించడం అనేటటువంటి జరుగుతుంది. అందువలన జాగ్రత్తగా మీరు ఏ పనైనా చేసేటప్పుడు ఆలోచించి మీరు చేసుకోండి. వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. అలాగే చదువుల్లో వెనకబడిపోయినటువంటి ఈ యొక్క మకర రాశి వాళ్ళందరూ కూడా విద్యార్థులు చదివి మంచి మార్కులతో ముందుకు వెళ్ళడం అనేటటువంటివి చేస్తారు. ఉద్యోగాలు కూడా మరి బ్రహ్మాండంగా వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా క్యాంపస్ ఇంటర్వ్యూలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. జ్యోతిష రంగంలో ఉన్నటువంటి వాళ్ళు పురోహితులకి ఆర్థిక ఇబ్బందులు అనేటటువంటివి కలుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వారికి అందరికీ కూడా నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడం అనేటటువంటిది జరుగుతుంది. మిలిటరీ వాళ్ళు పరిచయం అవుతారు. మిలిటరీ బాటిల్స్ మీకు ఇస్తారు. బాగా టేస్ట్గా ఉన్నాయని చెప్పేసి మీరు తాగితే అవి ఏమవుతాయంటే మామూలుగా అది వ్యసనం కింద మారేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి దేనికైనా సరే లిమిట్ అనేటటువంటిది బాగా చూసుకుంటూ వెళ్ళాలి. అలాగే మీ సోదరులు బ్రహ్మాండంగా డెవలప్ అయిపోతారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగున్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకు శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారు, తారా అమ్మవారి యొక్క హోమాన్ని కానీ మీ మంత్ర జపాన్ని కానీ మీ ఇళ్లలో చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.